జీవితంలో నుండి అవిధేయత నుంచి నువ్వు దొరలించబడినంత కాలం నువ్వు భయముతో బ్రతకాల్సి వస్తుంది. నీ భక్తి నీకు ధైర్యమో పుట్టించదా అని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా సోదరుడా సోదరి, ఈరోజు ఒకవేళ ఏదైనా బంధకుల్లో ఉండి ఏదైనా ఒక పాపంలో బ్రతుకుతూ అది ఎక్కడ తెలిసిపోతుందో, ఎవరికి తెలిసిపోతుందో అనే భయంతో అల్లాడిపోతున్నావా? ఒక యవనస్తురాలికి ఒక యవనస్తురాలికి అయ్యో మా తండ్రికి తెలిసిపోతుంది, మా అమ్మకి తెలిసిపోతుంది ఈ విషయం అని నువ్వు ఎంతకాలం ఆందోళనలో బ్రతుకుతావు? ఎంతకాలం నువ్వు కలవరాల్లో నువ్వు జీవిస్తావు? లేక ఒక భర్తగా నీ పరిస్థితుల్లో నీ జీవితం ఇంట్లో తెలిసిపోతుందేమో, నా భార్యకి తెలిసిపోతుందేమో, నా పిల్లలకి తెలిసిపోతుందేమో అనే ఆందోళన మధ్య నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు సోదరుడా? ప్రియ సహోదరి, నువ్వు ఏదో ఒక తప్పులో బ్రతుకుతూ అమ్మో ఇది ఎవరికైనా పెద్దలకు తెలిసిపోద్దేమో, ఇదే నా భర్తకి పొక్కిపోతుందేమో, లేకపోతే ఇది నలుగురికి వెళ్ళిపోతుందేమో, లేకపోతే సమాజంలో అందరికీ తెలిసిపోతుందేమో అని ఎంతకాలం నీ లోపల ఉన్నటువంటి అవిధేయత, నీ పాపం అలా పెట్టి నువ్వు భయంతోనూ బ్రతకాలి. నీలో పాపం లేనప్పుడు, నువ్వు పాపపు కాడి నుంచి విడిపించబడినప్పుడు, పాపపు దాస్యంలో నుంచి నువ్వు విడిపించబడినప్పుడు నువ్వు ధైర్యవంతుడిగా నువ్వు బ్రతకగలవు, ధైర్యవంతురాలుగా నువ్వు బ్రతకగలవు. హల్లెలూయా. గిల్గాల్ అది మనకి జ్ఞాపకం చేస్తుంది ఉదయకాల సమయంలో. ప్రేమపూర్వకంగా ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకో భయంతోనే నువ్వు జీవిస్తున్నావు నీ జీవితంలో, ఎందుకు భయంతోనే నువ్వు బ్రతకాల్సి వస్తుంది? నువ్వు పాపంలో జీవిస్తూ ఉండగా, లేక ఒక బంధుకులను బ్రతుకుతూ ఉండగా దాని విషయంలో నీ అంతటా నీకు అదే భయము, అదే న్యూనత భావం నీకు కలుగుతుందో, నేను పాపంలో ఉన్నాను, అందుకే నా ఉద్యోగంలో ఈ పరిస్థితులు వస్తున్నాయి, నా జీవనోపాధి సరిగ్గా ఉండటం లేదు, లేక నా ఇంట్లో పరిస్థితులు సరిగ్గా ఉండటం లేదు, నేను ఎక్కడ చేస్తే ఎక్కడ నాకు విఫలమైపోతున్నాను, లేకపోతే చాలా విషయాల్లో నేను నష్టపోతూ ఉన్నాను అనే న్యూనత భావంలో నువ్వు ఎందుకు బ్రతకాలి? అవును, సాతానుడు నీ హృదయంలోనికి ఇదిగో నీలో ఈ పాపం ఉంది, అందుకే నీకు పలానా నష్టం వచ్చింది, లేక పలానది వచ్చిందని సాతానుడు గుచ్చుకొచ్చి నీకు చూపిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఏ బంధకంలో లేని వ్యక్తిగా, నువ్వు విమోచించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ కష్ట నష్టాలు, శోధనలు, లేక ఇంకోటి వచ్చినా నువ్వు ఎలా బ్రతకగలవో తెలుసా? ధైర్యవంతుడిగా మనం బ్రతకగలం. హల్లెలూయా. వచ్చిందా ఈ అనారోగ్యం? వస్తే వచ్చింది. లేక పలానా సమస్య వచ్చింది, రేపు పోతుంది. లేక పలానా అనారోగ్య సమస్య వచ్చిందా? ఈరోజు వచ్చింది, వస్తుంది సహజంగా, శరీర బలహీనతలో రేపు పోతాయి. లేకపోతే ఇంకో ఆర్థిక సమస్యలు వచ్చినాయి. ప్రభు నాకు మరలా దాంట్లో నుంచి విడిపిస్తాడు, విడుదల మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక శోధన వచ్చింది, మరలా ఎంత వేగంగా శోధన వచ్చిందో అంత వేగంగా ఆ శోధనల నుంచి నాకు ప్రభు జయమిస్తాడు. నువ్వు విమోచించబడిన వ్యక్తివైతే, నువ్వు విడిపించబడిన వ్యక్తివైతే, కానీ నువ్వు పాపంలో బ్రతుకుతున్నంత కాలం, నువ్వు సాతానికి కాడి కింద బ్రతుకుతున్నంత కాలం, ప్రియ సోదరుడా సోదరి, నీకు ధైర్యం లేదు. దేవుని ఎదుట కూడా నువ్వు యథార్థంగా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకోలేవు. నువ్వు ప్రార్థన చేయాలన్నా, ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు నీ హృదయంలోనికి వచ్చి, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు పలానా పాపంలో బ్రతుకుతున్నావు, పలానా దాంట్లో నువ్వు బ్రతుకుతున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడా? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనే సాతానుడు నేను శోధిస్తూ ఉంటాడా, నీకు నిరాశ కలుగు చేస్తూ ఉంటాడా? కాబట్టి గిల్గాల్ మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దొరలించబడ్డాయి ఆ ఐగుప్తు ఛాయలు దొరలించబడ్డాయి నీ జీవితంలో. ఐగుప్తు పరిస్థితులు దొరలించబడ్డాయి, ఐగుప్తు కాడి దొరలించబడింది. ఇక కాడి కింద నువ్వు బ్రతకనవసరంలా, నువ్వు విజయశీలుడిగా, జయశీలుడిగా నువ్వు బ్రతుకు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, నువ్వు సాతానుడికి నువ్వు బానిసుగా బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు. దేవుని యొక్క బిడ్డవో, మనం దేవుని యొక్క పిల్లలము, దేవుని బిడ్డలము. మనం ఈ లోకంలో ధైర్యంగా బ్రతకగలవలసిన వారు అయినాం. నీ యథార్థత, నీ నమ్మకత్వం, నీ పవిత్రత నిన్ను ధైర్యంగా నిలుపుతుంది ఈ లోకంలో. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఆ రకమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. మంది భక్తులు మనకు కనపడుతూ ఉంటారు. వారు ఒకప్పుడు పాపానికి, శాపానికి, శాపకరమైన జీవితానికి, సాతానికి, ఈ అవయవాలు భయంకర దుష్టత్వానికి బానిసలుగా చేయబడిన జీవితాలే. కానీ ప్రభు తాకుదల, ప్రభు దర్శనం, ప్రభు ప్రభావము
వారిని తాకినప్పుడు ప్రియులారా వారు ఎవరికి బానిసలైపోయారు తెలుసా? దేవునికి బానిసలైపోయినారు, దేవునికి దాసులైపోయినారు, నీతికి దాసులైపోయినారు. ఈ అవయవాలన్నీ కూడా నీతి దాసత్వంలోనికి వచ్చేసిన అవయవాలు. సోదరుని శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటాం? నీ అవయవాలను ఎందుకు పాపం కోసం పాడు చేసుకుంటాం? పాపం కోసం అరిగించేసుకుంటావు. పాపం కొరకైనటువంటి చిరుగుడు కోసం నీ కాళ్ళన్నీ అరిగించేసుకుంటున్నావు, నీ మోకాలు అరిగించేసుకుంటున్నావు, నీ శరీరాన్ని అరిగించేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని అరిగించేసుకుంటున్నావు. యవన బిడ్డలు ఎంతోమంది చిన్న వయసుల్లోనే శక్తి అంతా కూడా పాపం కోసం, శాపకరమైన వాటి కోసం, సున్నా ఉపయోగం లేని వాటి కోసం, ఒక ఇసుమంత ఉపయోగం లేని వాటి కోసం వారి జీవితాలను, శరీరాలను, అవయవాలను ఏమండి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అవయవ శక్తిని ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు పాపం కోసం, శాపకరమైన వాటి కోసం. ఆ కాలమే చాలు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అలా జీవించిన కాలమే చాలు అని బైబిల్ తెలియజేస్తుంది.